చేసేది సేల్స్ మెన్ ఉద్యోగం, అది కూడా మంచి పేరున్న సంస్థలో. సేల్స్ రంగంలో తనకున్న అనుభవం, స్కిల్స్ అంతా వృధా అయిపోతున్నాయి అనుకున్నాడో, ఎన్ని రోజులు చేసినా పెద్దగా ఆదాయం రావట్లేదని విసుగు చెందాడో, ఏదైనా గట్టిగా ప్లాన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. బ్లఫ్ మాస్టర్ సినిమాలో హీరోని చూసి స్ఫూర్తి పొందాడో ఏమో, తన నైపుణ్యాన్ని, అనుభవాన్ని రంగరించి పెద్ద ప్లానే వేశాడు ఈ సేల్స్ మ్యాన్. ఏదో వస్తువునో ప్రోడక్ట్నో నమ్ముకొని అమ్ముకోవటం ఎందుకు, డైరెక్ట్ గా అమ్మవారినే నమ్ముకొని అమ్మ విగ్రహాన్ని అమ్మేసుకుంటే సరిపోదా అని అనుకున్నాడు. ఊరికనే అమ్మవారి విగ్రహాన్ని అమ్మితే ఎవరు కొంటారు? గట్టిగా అంటే 500 1000 రూపాయలు పెడతారంతే. కానీ అదే విగ్రహం పొలంలో దొరికిన విలువైన పంచలోహ విగ్రహం అని, ఆ విగ్రహానికి ఎన్నో అతీంద్రియ శక్తులు, మహిమలు ఉన్నాయని చెప్తే, ఆ విగ్రహం మీ ఇంట్లో ఉంటే ఇబ్బందులు, కష్టాలు, బాధలు అన్నీ పోతాయని నమ్మిస్తే, అచ్చంగా అదే ప్లాన్ వేశాడు మనోడు. కానీ చివరికి అమ్మవారు అంతా చూసి ఆమె మహిమ చూపించేశారు. ఇంతకు ఏం జరిగిందంటే, చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన గురుస్వామి దొడ్ల సంస్థలో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగంతో వచ్చే డబ్బులు సరిపోకపోవటంతో ఏదైనా చేసి ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో ఓ ప్లాన్ వేశాడు. తన పొలంలో విలువైన పంచలోహ అమ్మవారి విగ్రహం దొరికిందని, దాన్ని ఎవరికైనా అమ్మితే గట్టిగానే గిట్టుబాటు అవుతుందని తిరుపతి రాయల్ నగర్ కు చెందిన చంద్రశేఖర్ కు తన ప్లాన్ అంతా వివరించాడు. ఇంకేముంది, ఇద్దరూ కలిసి ఓ అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని తిరుపతికి వచ్చే భక్తుల్లో అమాయకులను చూసి ఆ విగ్రహం విలువైందని చెప్పి అమ్మేసి సొమ్ము చేసుకుందామని ప్రయత్నం మొదలుపెట్టారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు కల్లాడి గురుస్వామి అండ్ దేవినేని చంద్రశేఖర్, ఈ కల్లాడి గురుస్వామి అనే అతను పలమనేరు మండలము అయ్యరెడ్డిపల్లి వాళ్ళ తాలూకా దొడ్ల డైరీలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇతను తన పొలంలో ఒకటి విగ్రహం దొరికిందని చెప్పేసి, ఆ విగ్రహము పంచలోహ విగ్రహం అని చెప్పేసి వాళ్ళ బంధువైన దేవినేని చంద్రశేఖర్తో చెప్తాడు. దేవినేని చంద్రశేఖర్ ఇద్దరు కలిసి ఇటుకు వస్తారు. ఇటుకు వచ్చిన తర్వాత మనకు సమాచారం వస్తుంది. సమాచారం పైన వాళ్ళని పట్టుకొని విచారిస్తే, అది విచారించి ఒక ఏమంటారు దాన్ని కంసాల గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, దాంతో చెక్ చేపిస్తే అది సింపుల్గా బ్రాంజ్ విగ్రహం అని ఏదో చెప్పినారు. కానీ అమ్మవారితోనే ఆటలా? అమ్మ ముందు నుంచి అంతా చూస్తూనే ఉందో ఏమో, రెడ్ హ్యాండెడ్ గా దొరికించాలని ఫిక్స్ అయిపోయినట్టుంది. పలమనేరులో వీళ్ళ కదలికల పైన అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పలమనేరు పోలీసులు వీళ్ళిద్దరి వివరాలను అలిపిరి పోలీసులకు చేరవేశారు. వెంటనే స్పందించిన అలిపిరి పోలీసులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. వారి కదలికలను పసిగట్టిన పోలీసులు ఎవరో అమాయక భక్తులు మోసపోక ముందే ఆ మోసగాళ్ల ప్లాన్ ని బ్రేక్ చేశారు. వీళ్ళు ఫేక్ విగ్రహం చూపించి అదే పంచలోహ విగ్రహము, దానికి శక్తులు ఉంటాయి, ఈ విగ్రహం ఇంట్లో మంచి జరుగుతుంది అట్లా చెప్పి ఎవరన్నా అమాయకులు ఎవరన్నా దొరికితే తద్వారా లాభం పొంది వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినారు. మేము పోయి పట్టుకున్నాం. ఇంకా అఫెన్స్ అయితే కంప్లీట్ కాలేదు. అఫెన్స్ నేరం జరగకముందే పోయి వాళ్ళు ప్రయత్నించడం వల్ల పట్టుకున్నాం. దానిపైన ఒకటి ఎఫ్ఐఆర్ చేస్తాము. కస్టడీలో ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా అదేనండి అమ్మవారి విగ్రహంతో పట్టేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 250 గ్రాములున్న అమ్మవారి విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది నిజమైన పంచలోహ విగ్రహమా కాదా అనే విషయంపై పోలీసులు ఆరా తీయగా ఇది ఇత్తడి విగ్రహం అని తేలింది. దీంతో గురుస్వామి, చంద్రశేఖర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని రిమాండ్కు తరలించినట్లు ఈస్ట్ సిఐ శ్రీనివాసులు గారు చెప్పారు. అయితే ఈ ఇద్దరికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, ఇప్పుడే కొత్తగా మార్కెట్లో దిగారని పోలీసులు చెప్పుకొచ్చారు. అతని అరెస్టులు అవి చెక్ చేయడం, అతని పైన ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేదు. ఇది నథింగ్ బట్ డబ్బు కాచిపడి మాత్రమే చేసిందని మేము భావిస్తున్నాం. సో మొత్తం ఎంక్వైరీ చేసాము. ఏం డీటెయిల్స్ ఏం వాళ్ళు ఆన్లైన్లో కూడా ఏం రికార్డ్ లేదు. సో కాబట్టి ఒకటి 420 రెడ్ విత్ 511 ఐపీసీ, ఇంతకుముందు ఐపీసీ ప్రకారం వాటి కన్సర్న్డ్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ వేసి అరెస్ట్ చేయడం జరిగింది. భక్తులు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మహిమలున్న విగ్రహాలని ఇంకేదో అవుతుందంటూ చెప్పి నమ్మిస్తే అలా నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త సుమా. దీనిలో భాగంగా ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమనగా, ఈ నకిలీ విగ్రహాలు, నకిలీ బంగారం, బయట బంగారం అమ్ముతానని చెప్పే ఎవరిని కూడా నమ్మద్దు.
ఎవరు కూడా అవన్నీ కూడా నకిలీవే ఉంటాయి జనరల్గా. బాధితులు ఎవరు కూడా ఉండొద్దు, వీటిలో బాధితులు కావద్దండి అని అందరినీ కూడా కోరుకుంటున్నాం. జనరల్గా మోసపోం, మనకు అందరికి తెలుసు కాబట్టి అది దీంట్లో ఆశ్చర్యకరం ఏముంటుంది అనుకుంటాము. కానీ బలహీనమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, వాటికి సంబంధించిన నాలెడ్జ్ సరిగా లేని వాళ్ళు, అత్యధికంగా సెంటిమెంట్ కలిగిన వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు నమ్మే అవకాశం కూడా లేకపోలేదు. అది పంచలోహ విగ్రహం అన్న అట్లా అని లేకపోలేదు. సో అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా ఇట్లాంటి విషయాలు ఎవరన్నా చిన్న చిన్న విగ్రహాలు కానీ, ఏదన్నా బంగారు నాణ్యాలు కానీ, బంగారుకు సంబంధించిన ఏదన్నా ఐటమ్స్ కానీ చూపించి మేము తక్కువ రేటుకి ఇస్తామంటే కూడా ఎవరు కూడా నమ్మద్దు. ఎవరు కూడా బంగారాన్ని తక్కువ రేటుకి ఇవ్వరు ఖచ్చితంగా. సో అందరూ కూడా ఇది గమనించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఎవరు మోసపోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం.